అంటే పోలీసు ఇక్కడ అధికారులు వాళ్ళ పేరు నాని ఇష్టానుసారంగా గారు ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి ఒక మాట చెప్పండి. గతంలో చంద్రబాబు గారు పోలీసు ఆఫీసర్స్ని మీ సంగతి చూస్తాను, నాకు తెలుసు మీ అందరి సంగతి, డ్యామ్ డూమ్ అని హెచ్చరించినప్పుడు కానీ, లోకేష్ గారు రెడ్ బుక్లో నీ పేరు రాసుకున్నాను ప్రశాంత్ అని చెప్పి ఎస్పీనే ఉద్దేశించి మాట్లాడినప్పుడు కానీ, అనేక మంది మీద కేసులు పెట్టించుకోండి అని చెప్పినప్పుడు కానీ, అప్పుడు ఎవరు ఏ పోలీస్ ఆఫీసరు స్పందించలేదు. నిన్నగాక మొన్న స్పీకర్ అయ్యన్న గారు ఒక ఎస్ఐనో ఎవరినో పచ్చి బండబూతులు తిట్టినా కూడా ఎక్కడ ఎవరు మాట్లాడిన వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని పోలీసుల మీద పోలీసులు పెడుతున్నారని చెప్పి పేరు నాని గారు వెళ్ళి అడిగితే రోజు పిలుస్తారంట, కూర్చోబెడతారంట, పంపిస్తారంట, లేదంటే అరెస్ట్ చేస్తామంటున్నారంట. ఆయన ఎవరు సుబ్బన్న గారు ఎవరి మీద బందర్ ఇష్యూ. సో ఎందుకు పోలీసులు కొంతమంది ఇట్లా మరీ ఇంతగా సరెండర్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ ఏంటి? వాళ్ళకి పద్ధతి ప్రకారం చేయొచ్చు కదా తప్పు జరిగితే, కానీ ఆ ఉద్యమాలు అణిచివేయటమే వాళ్ళ ధ్యేయమా ఏంటి? సార్ ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే దానికన్నా ముందే 30 సెక్షన్ అమల్లో ఉందని, 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి ఆ కార్యక్రమాన్ని, పొలిటికల్ కార్యక్రమాన్ని దిగ్విజయం కాకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని శాఖలను వదిలేసి ఒక పోలీస్ శాఖ మీదే విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టి ఆ రోజు మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్లి చూస్తాము అని చెప్పినటువంటి సందర్భంలో మొత్తం బార్కేడ్లన్నీ పెట్టేసేసి లోపలికి వెళ్ళలేకుండా అడుగు ముందు పడకుండా చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాన్ని చూడటానికి, ఉన్నదని చెప్పడానికి, ప్రజలకి చూపించడానికి, ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్లినటువంటి సందర్భం అనేది అక్కడ. ఆ సందర్భంలో ఒక అక్రమ కేసుని 400 మంది చిల్లరతో ఒక అక్రమంగా, అన్యాయంగా ఒక కేసును రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఏంటి? 41A నోటీస్ ఇచ్చేటటువంటి కేసుని తీసుకెళ్లి కోర్టులో పెట్టారు. కోర్టులో పెడితే మ్యాజిస్ట్రేట్ గారు తిట్టి వాళ్ళందరినీ కూడా వదిలేయడం జరిగింది. అంటే ఏ రకంగా అంటే ఇబ్బంది పెట్టాలి? ఒక 24 గంటలు, 48 గంటలు పోలీస్ స్టేషన్ కి పిలిస్తూ కూర్చోబెట్టి పనులన్నీ చెడగొట్టుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? వెళ్లారు, కనపడ్డారు. పోలీసు అధికారులు లేకపోతే పదే వెళ్లాల్సిన అవసరం ఏముంది? అయినా తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎవరు అవసరం లేదని గ్రూప్ లో పెట్టాడంట. గ్రూప్ లో 41A నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా కింద స్థాయిలో పోలీసు యంత్రాంగం ఈ రకంగా వ్యవహరించడం అనేది ఇది ఒక చర్చించాల్సినటువంటి అవసరము, ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏ రకంగా ఏకపక్షంగా, ఏ రకంగా ఒంటింది పోకళ్ళు ఈ పోలీసు యంత్రాంగం వెళ్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు కోటి సంతకాల కార్యక్రమం అప్పుడు గాని, లేకపోతే రేపు 13వ తారీఖున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నకిలీ మద్యం విషయంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. దానికి ముందస్తుగానే 30 సెక్షన్ ని ఇంపోజ్ చేయటము, రోడ్డు మీద ఎవరు రావద్దని చెప్పడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పోలీసులు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అంటే పేరు నాని గారికి వాక్ స్వాతంత్రం లేదా? మాట్లాడే హక్కు లేదా? అంటే పోలీసులే మాట్లాడతారా? పోలీసులే వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి చేస్తారా? కాబట్టి ఇది సరైనటువంటి అంశం కాదు. పోలీసుల యొక్క తీరు మారాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. శర్మ గారు మీరు చెప్పండి, నిజంగానే పోలీసులు ఈ రకంగా చేయొచ్చు అసలు? అట్లా ఎప్పుడు పడితే అప్పుడు పిలుచుకోవటం, అక్కడ నుంచోబెట్టి పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టడం, లేదా అరెస్ట్ చేస్తున్నామని చెప్పటం, పేరు నాని గారు వెళ్ళి అడగటం కూడా తప్పేనా? అడగకూడదా? ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎందుకు ఇంత అతిగా వ్యవహరిస్తున్నారు? అది ఉద్యమాలని లేదో వాళ్ళ నిరసన గళాన్ని కూడా తొక్కేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నిరసన చెప్పడం కూడా నేరమేనా పోలీసుల దృష్టిలో? మరి ఒకప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కదా. మాట్లాడినప్పుడు లేని సమస్య ఇప్పుడు వైసీపీ వాళ్ళ నిరసన గళానికే ఎందుకు ఆటంకం పరుస్తున్నారు వాళ్ళు? దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు? లీగల్గా ఎలా ఎదుర్కోవచ్చు? మీరు ఒక లాయర్గా. వైసీపీ వాళ్లే కాదండి, ఎటువంటి కూటమి కానీ, అంటే ఎటువంటి సంఘం వాళ్ళు కానీ వచ్చి నిరసన వ్యక్తం చేసిన అసలు నోరు లెగకుండా అణిచివేస్తున్నారు పోలీసులు. చట్ట ప్రకారం సుప్రీంకోర్టులు చాలా సార్లు చెప్పినాయండి, ఎవరిని కూడా వాళ్ళు నిరసన అనేది వాళ్ళ హక్కు. నిరసన ప్రజాస్వామ్యయుతంగా తెలియజేసినంత కాలం పోలీసులు అహింస పద్ధతిలో చేసేంత కాలం పట్టించి పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రజలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆ నిరసన కార్యక్రమాలని చెప్పారు. పోలీసులు ఎప్పుడు పెడితే అప్పుడు మీరు అన్నట్టుగా పిలవకూడదు, చేయకూడదు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ అహింసా కార్యక్రమాలకి పాల్పడ్డారని చెప్పి కంక్లూజివ్ ప్రూఫ్లతో ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్రూఫ్లు చూపించి దాని గురించి పిలవాలి, చేయాలి తప్ప రోడ్డు ఎక్కి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళ సమస్యలు తెలియజేసే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా పోలీస్ చట్టాలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలవాటుగా వచ్చేసిందండి. ఎవరు కూడా బయటికి రాకూడదు, భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి వచ్చేటప్పటికండి,
పోలీస్ స్టేషన్ లో గంటల గంటలు నుంచోబెట్టడము, వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఆపడం కోసం చేయటం కోసం 2-3 రోజులు పిలిచి మళ్ళీ ఇంకొకసారి ఎక్కాలంటే అయ్యో మాకెందుకులే ఈ తలకాయ నొప్పులు అని చెప్పి అనిపించాలని చెప్పి కాస్త కూస్తో వాళ్ళ బాధలు చెప్పే నాయకులు నోరు నొక్కడం కోసమే మీరు అన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులకి విరుద్ధంగా సెక్షన్ 30కి కూడా విరుద్ధంగా వాళ్ళు పెట్టుకున్న సెక్షన్ 30 కూడా అది అనుమతించదు. ఆ విధంగా వాళ్ళని పిలవటం, చేయటం, నుంచోబెట్టడం, చేయటం అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఈ చట్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని, అంబేద్కర్ రాజ్యాంగం కాదని వీళ్ళు పెట్టుకున్న రాజ్యాంగంలో భాగంగా ఇవన్నీ కూడా తప్పులు దొరుకుతున్నాయండి. ఎవరిని కూడా మాట్లాడకుండా చేయాలనేది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక లాయర్గా మీరేం చెప్తారు? దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు? ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా ఎదుర్కోవాలంటే ఎట్లా? ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయొచ్చా? పోలీసులు ఎంత ఐపీఎస్ అధికారైనా మరి వాళ్ళ తోటి అధికారులని ఆ రోజుల్లో ఇష్టమైనట్టు తిడితే ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మచిలీపట్నంలోనే ఆ జనసేన నాయకుడు ఎవరో ఒక ఆయన పోలీసుల సమక్షంలోనే నానా రచ్చ చేస్తే కనీసం అతని మీద కేసు కాదు కదా, పిలిచి కూడా మాట్లాడలేదట. మరి కేవలం వైసీపీకే రూల్స్ వర్తిస్తాయా? వాళ్ళ మీదే దౌర్జన్యాలు చేస్తారా పోలీస్ వర్గం? మంచి ప్రశ్న వేశారు. ఎవరు కూడా పోలీసులు ఫోన్లు చేసినా వాళ్ళు ఇంటికి వచ్చి రమ్మన్నా సరే ఏ నాయకులు ఎవరు కూడా వెళ్ళక్కర్లేదు. చట్ట ప్రకారం ఏదైనా నోటీస్ ఇష్యూ చేస్తే వాళ్ళ లాయర్ ద్వారా ఆ నోటీస్ కి వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. దానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళు కానివ్వండి, ఇతర సంఘాల వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. లాయర్లు ఉచితంగా ఆ నోటీసులకి వాటికి రిప్లై ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో రాచరికంలో ఉన్నట్టుగా బలవంతాన్న రండి స్టేషన్ కన్నీ ఇంటికి వచ్చి తీసుకువెళ్తున్నా సరే, నోటీస్ ఇవ్వకుండా ఫోన్లలో పిలుస్తున్నా సరే, వాళ్ళు నోటీస్ ఇచ్చే వరకు చట్ట ప్రకారము వీళ్ళెవరూ కూడా హాజరవ్వక్కర్లేదు, చేయక్కర్లేదు. అది వాళ్ళకున్న హక్కు, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా ఎక్కువ ప్రెషరైజ్ చేస్తే కనుక వాళ్ళు హైకోర్టును ఆశ్రయించవచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆశ్రయించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని చట్ట పరిధిలోకి తీసుకెళ్తే పోలీసులు నియంత్రిస్తూ కోర్టులు వ్యవహరిస్తాయండి. రైట్, బాగా చెప్పారు. సో దీన్ని ఈ పోలీసులు కనుక ఇష్టారాజ్యంగా అక్రమంగా కేసులు పెట్టాలి, వేధిస్తుంటే చరణ్ గారు చెప్పినట్లుగా ఓ ప్రయత్నం చేయొచ్చు అనమాట. విష్ణు గారు మీరు ఏదో చెప్పండి. దీని మీద ఏం లేదు. దీని మీద ఫైనల్ గా పాయింట్ ఏంటంటే, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఏ రకంగా, పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ ఏ రకంగా రెచ్చగొట్టారో, అక్కడ వాళ్ళు ఒక కానిస్టేబుల్ కన్ను ఏ రకంగా పోయిందో మనం అంతా కూడా చూసాం. అలాగే నిన్న అనంతపురం డిస్టిక్ లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంతమంది వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరందరూ కూడా తెలుగుదేశం కండువా వేసుకొచ్చిన తర్వాతే మీకు పని చేస్తాము అని చెప్తే వాళ్ళందరూ కూడా కండువాలు మార్పిచ్చి, బలవంతంగా మార్పిచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి కొన్ని ఉదాహరణలు. రైట్, ఎందుకు పోలీసు వారికి కూడా హామీ ఇచ్చారు కదా, హామీ ఏది వారానికి 2 రోజులు సెలవు, అది కూడా అమలు జరగలేదు. అయినా కూడా వాళ్ళు కొంతమంది ఈ రకంగా, అందరూ కాదు కొంతమంది చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది పోలీసు స్థాయి. మరి ఎస్ఐలో, సిఐలో, డిఎస్పీలో, ఎస్పీలో, ఐపీఎస్ అధికారులు కనీసం ఏదో కొద్దిగా ఫేవర్ చేశారంటే అర్థం ఉంది, కానీ ఏంది ఈ అరాచకంగా పోలీసు అధికారులే వ్యవహరిస్తే ఏం చేయాలి? శర్మ గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మీరా బెయిల్ని వ్యతిరేకించేదంటూ ప్రభుత్వ న్యాయవాదులకు చురకలు. అసలు ఎందుకు ప్రతిదానికి సిద్ధార్థ లోద్రా గారినే ఈ ప్రభుత్వం వాడుతోంది? సరే, గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు చేసుకున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు కూడా ఏజీ వీళ్ళందరూ, కొందరు నిన్న ఒక ఆయన అడిగారు నన్ను, ఏజీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంత చిన్న చిన్న కేసులకు కూడా ఆయన లోద్రా గారిని తీసుకొస్తున్నారేంటని కొందరు అడిగారు. ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో మీరా బెయిల్ని వ్యతిరేకించేది ఫ్రాడ్స్టర్ కేసులన్నీ మీరే పట్టుకొస్తుంటారు కదా అని అన్న దాని మీద మీ కామెంట్ ఏంటి శర్మ గారు? వ్యక్తిగత రుణాలు ఉంటాయండి. వ్యక్తిగత రుణాలు తీర్చుకోవటానికి, చేయటానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ద్వారా వ్యక్తిగత రుణాలు తీర్చుకుంటున్నారని చెప్పి నేను భావిస్తున్నానండి. సిద్ధార్థ లోద్రా గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులు, వ్యక్తిగతమైన కేసులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన రుణం ఏదన్నా ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కేసులు వారికి అందజేసి ఆ రుణాన్ని ప్రభుత్వం ద్వారా తీర్చుకోవాలి, ప్రజల సొమ్ముతోటి ఆ రుణం తీర్చాలనే ప్రయత్నం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ప్రతి లీగల్ క్వశ్చన్ వచ్చి రాష్ట్రానికి నష్టం వచ్చే కేసుల్లో వారిని ఇన్వాల్వ్ చేసి, లేకపోతే రాష్ట్రం తరఫున
సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ప్రపంచ కేసుల్లో కానీ ఏదైనా వాదించేలాగా వారి సర్వీసెస్ ని వాడుకుంటే ఇంకా బాగుంటుంది. రాష్ట్రంలో కూడా సిద్ధార్థ లూద్రా గారి కన్నా మంచిగా వాదించే వాళ్ళు టీడీపీలో ఉన్నారు, ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు. వారి సేవలు కూడా వాడుకుంటూ రాష్ట్రంలో డబ్బులు నుంచితే బాగుంటుంది. బయట రాష్ట్రాలకి పంపించేయడం కన్నా చిన్న చిన్న కేసుల్లో కూడా మరి బెయిల్ వ్యతిరేకించడం, ఒక ఏసీబీ జడ్జి గారిని నేను తీసేయమని ముందే చెప్పాను అని చెప్పి అంటూ లూద్రా గారు వ్యాఖ్యలు చేసేంత వరకు వచ్చారు చేశారు అంటే లీగల్ గా వారి పాత్ర ఎంత బలంగా ఉంది ప్రభుత్వం మీద. ఆఖరికి హైకోర్టు జడ్జెస్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కూడా వీరే సిఫార్సు చేసే స్థాయికి వీరు వచ్చారు చేశారు అంటే వీరికి ప్రభుత్వం నుంచి ఉన్న మద్దతు తోటి వాటి పోలీసులు కానీ జడ్జెస్ కానీ న్యాయ వ్యవస్థలోని వ్యక్తులు కానీ భయపడేటట్టుగా లూద్రా గారు మాటలు ఉన్నాయండి. అదే ఉద్దేశంతో నేను సుప్రీంకోర్టు వారు కూడా అన్నిటికీ మీరేనా అని చెప్పేసి వారి దృష్టిలో కూడా పడింది అంటే వారి సర్వీసెస్ ని కాస్త తగ్గించాల్సిన సమయం వచ్చిందేమోనని చెప్పి నేను భావిస్తున్నానండి ప్రభుత్వ పరంగా. సర్వీసెస్ తగ్గిస్తారో లేదో కానీ మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి తెలుగు లాయర్లనండి లేదా ఏజీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థాయిని తగ్గించే రీతిగా ప్రతిసారి వాళ్ళని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే వీళ్ళెవరు పనికి వస్తారా రారా అనే డౌట్లు క్రియేట్ చేసే విధంగా ఉందేమో అని శర్మ గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అనుకోవాలి.